గురుభ్యో నమః. శని 11వ భావంలో. జ్యోతిష్యంలో శనిని కర్మ కష్టపడి పని చేయడం, సహనం మరియు ఫలితాల గ్రహంగా పరిగణిస్తారు. ఇది వ్యక్తి జీవితంలో వారి ప్రవర్తన, కర్మ మరియు ఆలోచనకు అనుగుణంగా ఫలితాలు ఇస్తుంది. శని జన్మకుండలిలో 11వ ఇంట్లో ఉన్నప్పుడు దాని స్థానం మరియు చాలా ప్రాధాన్యత కలిగి ఉంటుంది. ఎందుకంటే 11వ ఇల్లు ఆదాయ వనరులు, నెట్వర్కింగ్, మద్దతు వ్యవస్థలు, స్నేహితులు, సామాజిక వృత్తము, లాభము, ప్రగతి మరియు కోరికలు నెరవేర్చుకునేదిగా ఉంటుంది. ఇక్కడ ఉండడం వల్ల శని కొన్నిసార్లు అద్భుతమైన పనులు చేస్తాడు మరియు కొన్నిసార్లు ఒత్తిడిని కూడా ఇస్తాడు. ఇది కుండలిలో శని ఎలా ఉన్నాడు, ఏ రాశిలో ఉన్నాడు, దేనిలో కలిసి ఉన్నాడు మరియు దానిపై దృష్టి ప్రభావం ఏ ఇళ్ళపై పడుతుందనే దానిపైన ఆధారపడి ఉంటుంది. 11వ ఇంట్లో శని ఉన్న జీవితంలో ప్రగతి ఒకేసారి రాదు, కానీ నెమ్మదిగా కష్టపడిన తర్వాత వస్తుందని చెప్తుంది. అయితే ఫలితం దీర్ఘకాలంగా ఉంటుంది. వ్యక్తులు తరచుగా ఉద్యోగం లేదా వ్యాపారంలో స్థిరత్వాన్ని కోరుకుంటారు మరియు శని స్థిరత్వాన్ని ఇవ్వడానికి పూర్తిగా శక్తి కలిగి ఉంటాడు. వ్యక్తి క్రమబద్ధంగా ఉండాలి, అంటే డిసిప్లిన్గా ఉండాలి మరియు సకాలంలో పని, సరైన వైఖరి, నిజాయితీ మరియు సహనం శనిని సంతోషపెడతారు. చాలాసార్లు ఇక్కడ ఉండడం వల్ల శనికి వ్యక్తిని చాలా బలంగా చేస్తాడు, ఎందుకంటే అతను కష్టానికి తగ్గ ఫలితం ఆలస్యంగా అయినా ఘనంగా వస్తుందని తెలుసుకుంటాడు. అయితే శని ఒక కఠినమైన ఉపాధ్యాయుడిలాగా ప్రవర్తిస్తాడు. ఒక వ్యక్తి సత్వర మార్గాలు, తప్పుడు మార్గాలు, మోసం లేదా అన్యాయ మార్గాలను ఉపయోగిస్తే ఈ 11వ ఇంట్లో వ్యక్తి శని నష్టాన్ని కూడా ఇవ్వగలడు. అంటే సంబంధాలలో దూరము, స్నేహితుల నుండి మోసము, ఆదాయంలో అడ్డంకులు, ప్రోత్సాహకాలంలో ఆలస్యం, కష్టానికి తక్కువ ఫలితం మొదలైనవి. కాబట్టి ఈ స్థానంలో ఉన్న సానుకూల శక్తిని సరైన దిశలో ఉపయోగించడానికి దాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. 11వ ఇంట్లో శని ఉండడం వల్ల దానికి ఉన్న సానుకూల ప్రభావాలు. ఈ స్థానంలో ఉన్న శని వ్యక్తిని నెమ్మదిగా కానీ దృఢమైన అడుగులతో విజయాన్ని తీసుకెళ్తుంది. కష్టానికి బదులు వచ్చే ఫలితం ఆలస్యంగా వస్తుంది, కానీ అది శాశ్వతంగా ఉంటుంది. అలాంటి వ్యక్తులు ఖర్చు చేయడంలో జాగ్రత్తగా ఉంటారు, కాబట్టి మెరుగైన ఆర్థిక నిర్వహణ ఉంటుంది మరియు బలమైన సంప్రదింపులు ఏర్పడతాయి. ప్రత్యేకించి వయసులో ఉన్న వారికి పెద్దవారి నుండి సహాయం లభిస్తుంది. జీవితంలో నెట్వర్కింగ్ బలంగా ఉంటుంది. ఇది భవిష్యత్తులో పెద్ద అవకాశాలను అందిస్తుంది. కొన్నిసార్లు ప్రభుత్వ ఉద్యోగం లేదా పెద్ద కంపెనీ లేదా పరిపాలన పదవి లభించే అవకాశం ఉంది. వ్యాపారంలో నెమ్మదిగా వృద్ధి మరియు స్థిరత్వం వస్తుంది. విశ్వాసపాత్రమైన మరియు దీర్ఘకాలంగా ఉండే సహాయపడే స్నేహితులు లభించవచ్చు. కాలానుగుణంగా ఆదాయ వనరులు పెరుగుతాయి మరియు జీవితంలో స్థిరత్వం లభిస్తుంది. ప్రతికూల ప్రభావాలు. ప్రారంభంలో ఎక్కువ కష్టం చేయాల్సి వచ్చిన ఫలితాలు తక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. స్నేహంలో అపార్థాలు, దూరం లేదా మోసం జరగవచ్చు. ప్రోత్సాహకాల జీవితం పెంపు లేదా ఆదాయ వృద్ధులు అడ్డంకులు ఉండవచ్చు. కొన్నిసార్లు సామాజిక జీవితం బలహీనంగా ఉంటుంది లేదా ప్రజలతో కలిసిపోవడంలో సంకోచం ఉంటుంది. వ్యక్తి తాను భావోద్వేగంగా నియంత్రించుకుంటాడు. ఇది సంబంధాలను దూరాన్ని పెంచుతుంది. కొన్నిసార్లు కుటుంబం లేదా బంధువుల నుండి ఆర్థిక సాయాన్ని ఆశించడం విఫలమవుతుంది. తప్పుడు స్నేహితుల సహవాసం ఉంటే నష్టాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. ఆర్థిక ప్రణాళికలు తప్పు దిశలో ఉంటే నష్టం జరగవచ్చు. ఉపాయాలు, పరిహారాలు. శనిని సంతోషపెట్టడానికి శనివారం రోజు ఆవునున్న దానం చేయండి. అవసరమైన వారికి, ముసలి వారికి లేదా వికలాంగులకు ఎప్పుడు సేవ చేయండి. శనివారం రోజు నల్ల నువ్వులు, మినపప్పు లేదా నీలి రంగు బట్టలు దానం చేయడం శుభంగా భావిస్తారు. హనుమంతుని ఆరాధన లేదా సుందరకాండ పారాయణం చేయడం వల్ల మనసు శాంతిగా లభిస్తుంది. మధ్యవేలికి ఇనుప ఉంగరం ధరించవచ్చు లేదా ధరించే ముందు నిపుణుల సలహా తీసుకోండి. మద్యము, మాదక ద్రవ్యాలు, చెడు స్నేహితులు మరియు చెడు మాటలను తప్పించుకోండి. ఇవి శనిని కోపింపజేస్తాయి. శనివారం రోజు రావి చెట్టుకు నీరు పోయడం మనశ్శాంతిస్తుంది. మీ కర్మ, ప్రవర్తన మరియు మాటలపై నిజాయితీ ఉంచండి, అదే అత్యంత మంచి ఉపాయం. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.